హాయ్ ఫ్రెండ్స్. మన విలువని మనమే తగ్గించుకోవడం ఎలా? అంటే మన రెస్పెక్ట్ మనమే తీసేసుకోవడం ఎలా? వినడానికి ఆడ్‌గా ఉన్నా ఇది చాలా మంది చేసే పని. వాళ్ళనెవరో వచ్చి పర్టిక్యులర్‌గా "అరేయ్! నువ్వు ఇదిరా, నువ్వు ఇది చేయలేవురా, నీ వల్ల కాదురా, నీ వల్ల ఏమవుతుందిలే" అని చెప్పి వాళ్ళనేం అనాల్సిన పని లేదు. వాళ్ళ గాలి వాళ్ళే తీసుకుంటున్నట్టు వాళ్ళ విలువ వాళ్ళే తగ్గించుకుంటూ ఉంటారనమాట. సో, ఎలా తగ్గించుకుంటారు? ఒక 10 సినారియోస్ మీకైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీటన్నిటికి కూడా ఒకటే సొల్యూషన్. ఆ సొల్యూషన్ కూడా మీకు చివర్లో చెప్తాననమాట. అందులో ఫస్ట్‌దేంటి? సెల్ఫ్ డెప్రికేషన్ అనమాట. అంటే ఎలా అంటే, ఒక నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు, కొంతమంది ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ప్రతి 10 నిమిషాలకి ఒక జోక్ వేయాలి. జోక్ వేసి నవ్వాలి, అందరిని నవ్వించాలి అని జెప్పి, అందరిని నవ్వించడం అనే బాధ్యత వాళ్ళ నెత్తి మీదేసుకొని, వాళ్ళ భుజాల మీదేసుకొని, ఏదో ఒక పనికిమాలిన జోక్ వేస్తూనే ఉంటారనమాట. కొన్నిసార్లు నవ్వొస్తుంది, కొన్నిసార్లు నవ్వు రాదు. బట్ అదే ఆ జోక్ వేయడం, అందరిని నవ్వించడమే వాళ్ళొక పరమావధిగా పెట్టుకొని, ఆఖరికి వాళ్ళ మీద వాళ్ళు కూడా జోక్స్ వేసుకొని, నెగెటివ్‌గా జోక్స్ వేసుకొని, వాళ్ళ పరువు వాళ్ళు తీసుకుంటారు. అది చూసి అందరూ నవ్వుతుంటారనమాట. ఎందుకు అదంతా కూడా? కొంతమంది అనుకుంటుంటారు. ఎలా అంటే, అరే! నేను అందరి ముందర నవ్వాలా ఎట్లా చెప్తారంటే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ఐయామ్ సో స్టూపిడ్. నేను అటువంటి పనులు అసలు చేయలేను. నా వల్ల కాదు. నాకు చాలా బద్ధకం ఎక్కువ అని చెప్పి వాళ్ళకున్న బలహీనతలను బయట పెట్టుకుంటూ ఉంటారనమాట. అది చూసి పక్కవాడు నవ్వుతూ ఉంటాడు. ఆ మూమెంట్‌కి ఏదో నవ్వులాటలాగా ఉండొచ్చు తప్పితే, మీ మీద ఒక రకమైనటువంటి ఒపీనియన్ అనేది వాళ్ళు ఫార్మ్ చేసుకుంటారనమాట. అరే! వీడేదో సీరియస్ క్యాండిడేట్‌లా లేడు. సపోజ్ వీడికేమైనా ఫ్యూచర్‌లో పని చెప్పామంటే వీడేం దాన్ని చేయలేడు. వద్దురా బాబు వీడిని చెప్పి మనల్ని కూడా ఒక జోక్‌లా చూస్తారు తప్పితే, సీరియస్‌గా ఎప్పుడు కూడా వాళ్ళెప్పుడు తీసుకోరనమాట. సో, ఈ విధంగా ఎప్పుడు కూడా అట్ ద ఎక్స్‌పెన్స్ ఆఫ్ యువర్ వాల్యూ డోంట్ మేక్ అదర్స్ లాఫ్ అనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏదో వాడిని నవ్వించాలి, పక్కవాడిని నవ్వించాలి అన్నట్టుగా ఎప్పుడు కూడా మీ మీద మీరు జోకులేసుకొని మీ యొక్క విలువను ఎప్పుడు తగ్గించుకోవద్దనమాట. సో, ఇది నంబర్ 1 థింగ్ ఎలా తగ్గించుకోవాలన్నది. అండ్ నంబర్ 2 వచ్చి ఓవర్ అపాలజైజింగ్ అనమాట. కొంతమందుంటారు. సంథింగ్ ఏదో మిస్టేక్ ఏదో జరుగుతుంది. మిస్టేక్ జరుగుతుందంటే కావాలని చేయరనమాట. మిస్టేక్ జరుగుతుంది. ఏదో పెళ్ళిలోనో ఎక్కడో ఏదో సంథింగ్ ఏదో మిస్టేక్ అవుతుంది. మిస్టేక్ అయిన తర్వాత వెంటనే ఐయామ్ సారీ అంటారు. అవతల పక్కోళ్ళు కూడా దాన్ని తీసుకొని ఓకే. ఐ యాక్సెప్ట్ అని చెప్పి ఇంక మర్చిపోదాం అని చెప్పి వాళ్ళు హ్యాపీ, వీళ్ళు హ్యాపీ వెళ్ళిపోతారనమాట. కొంతకాలం అయిన తర్వాత అంటే కొంతకాలం అంటే ఎప్పుడో మరీ కాదు. ఒక 2, 3 గంటలయిన తర్వాత మళ్ళా వాడు వీడు ఎదురుపడినప్పుడు ఐయామ్ సారీ అండి. ఇందాక అలా జరిగిపోయింది కదా! అంటాడు. మళ్ళీ సారీ చెప్తాడు. అవతల పక్కోడు కొద్దిగా ఆక్వర్డ్‌గా ఉంటుంది. అరే! ఏంట్రా వీడు ఇందాక సారీ చెప్పాడు కదా! మళ్ళా మర్చిపోలేదా వీడు అని చెప్పి సర్లే ఇంక దాని గురించి వదిలేసేయి పట్టించుకోకు అని చెప్పి వదిలేస్తారనమాట. కొంతకాలం అయిన తర్వాత 1 ఆర్ 2 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎదురుపడినప్పుడు ఐయామ్ సారీ అండి. ఆ రోజు అలా జరిగింది కదా! అంటుంటారు. ఓవర్ అపాలజైజింగ్ అనమాట. అంటే ఏమంటే పక్కోడు ఎక్కడ హర్ట్ అయిపోయాడో నేను చేసిన చర్య వల్ల పక్కోడు ఎక్కడ హర్ట్ అయ్యాడో అని చెప్పి ఫీల్ అవ్వడం ఓకే. ఎంతవరకు ఓకే. మీరు అతనికి సారీ చెప్పారు. మీరు పశ్చాత్తాపపడ్డారు. అక్కడితో వదిలేసేయండి. అలా కాకుండా ఏదో వాళ్ళ దృష్టిలో వీళ్ళు మంచోళ్ళు అనిపించుకోవాలా, లేకపోతే వాళ్ళని ఏదైనా అట్రాక్ట్ చేయాలి, సంథింగ్ ఏదో చేయాలన్న భావం వచ్చినప్పుడు ఏమంటే కనబడిన ప్రతిసారి ఏం మాట్లాడాలో తెలియక ప్రతిసారి కూడా అపాలజైజ్ చేస్తూ ఉంటారనమాట. ఇదొక అది ఎలా చెప్పాలో కూడా తెలీదనమాట. చాలా ఆక్వర్డ్ ఫీలింగ్ ఇదంతా కూడా. అవతల పక్కన కూడా చాలా ఆక్వర్డ్‌గా అనిపిస్తుంటుంది. అరే! ఏంట్రా ఈడసల పనేం లేదా ప్రతిసారి కూడా సారీ చెప్తూ ఉంటుంటాడు. అయిపోయింది గదా! మళ్ళా ఎన్ని సార్లు సారీ చెప్తాడని చెప్పి వాళ్ళకి కూడా అనిపిస్తుంటది. సో, ఈ విధంగా ఓవర్‌గా అపాలజైజ్ చేయడం ఏ విషయం గురించైనా సరే ఇలా గనక చేస్తున్నారంటే ఖచ్చితంగా మీ యొక్క విలువని మీరే తగ్గించుకుంటున్నట్టనమాట. అండ్ నంబర్ 3 వచ్చి డౌన్ ప్లేయింగ్ యువర్ అచీవ్‌మెంట్స్. మీరు జీవితంలో ఏదో ఒక అచీవ్‌మెంట్ చేసే ఉంటారు కదా! మీరు 10థ్ క్లాస్‌లో మంచి మార్కులు రావడమో, ఇంటర్మీడియేట్‌లో మంచి మార్కులు రావడం, లేకపోతే మీ యొక్క బీటెక్‌లో మంచి మార్కులు రావడం, లేకపోతే ఒక కంపెనీలో సంథింగ్ ఏదో మంచి జాబ్ తెచ్చుకోవడం. సంథింగ్ ఏదో చేసి ఉంటారు కదా! లేకపోతే ఎవరైనా మంచి పని చేయడం, ఏదైనా సేవ చేయడం, లేకపోతే ఎక్కడికైనా వెళ్లి ఏదైనా డొనేట్ చేయడం. ఏదో సంథింగ్ ఏదో చేసుకొని ఉంటారు కదా! ప్రతిసారి కూడా దీన్ని వేరొకళ్ళతో కంపేర్ చేసుకొని, అబ్బా! వాళ్ళతో పోలిస్తే నేను చేసింది ఎంతండి అని చెప్పి, మీ యొక్క అచీవ్‌మెంట్‌ని మీరే తగ్గించుకుంటూ ఉంటారనమాట. చాలా మంది చేసే పని ఇదే. వాళ్ళ అచీవ్‌మెంట్స్ వాళ్ళే తగ్గించుకుంటూ ఉంటారు. అబ్బా! ఏదో ఫ్లూక్‌లో జరిగిపోయింది. ఏదో అదృష్టం ఉంది కాబట్టి జరిగిపోయింది. ఏదో అలా జరిగిపోయింది అంతే. అదేం కాదండి పెద్దదేం కాదు మీతో పోలిస్తే అని చెప్పి, వాడి అచీవ్‌మెంట్‌ని వాడే తగ్గించేసుకుంటూ ఉంటాడు. సో, ఇది చాలా తప్పు. మీరు చేసింది గొప్ప కాదా? ఈ విధంగా చేయడం వల్ల పక్క వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతుంటారంటే, ఆ! అంతేలే వాడే అలా చేస్తాడు. ఏదో ఫ్లూక్‌లో జరిగిపోయింది. ఔట్ ఆఫ్ ఫ్లూక్ జరిగిపోయింది అంతే అది. లేకపోతే ఏదో అదృష్టం వాడి వైపు ఉంది కాబట్టి జరిగిపోయింది తప్పితే, వాడి ప్రయత్నం ఏం లేదు అందులో. ఎలా జరుగుతుంటుందిలే అని చెప్పి, పక్కవాడికి కూడా మీ మీద అటువంటి ఒపీనియన్ అనేది ఫార్మ్ అవుతుంటుందన్నమాట. ఎందుకు మీరు సాధించినప్పుడు గర్వంగా చెప్పుకోండి దాని గురించి. మీరేదో కష్టపడి సాధించారు దాన్ని. మీకేదో అదృష్టం కొద్దీ లేకపోతే అదృష్టం కూడా పక్కన పెట్టేసారు. అదృష్టం కూడా బాగా కష్టపడేవాడికే వస్తుంది. అలా కాకుండా ఏదో సంథింగ్ ఏదో చేసేసాను నేనే అసలు ఏ రోజు నిద్రపోతానే నాకు అది ఏదో వచ్చేసిందని చెప్పి బయట ఏదో అవతల పక్కన నవ్వించాలని చెప్తాము. అవతల పక్కన దాన్ని సీరియస్‌గా తీసుకుంటాడు. మిమ్మల్ని సీరియస్‌గా తీసుకోడనమాట. అరే! వీడేదో అంతేరా వాడేదో జస్ట్ అలా ఉంటాడని చెప్పి అనుకుంటారనమాట. ఎందుకు మీ అచీవ్‌మెంట్‌ని మీరే తగ్గించుకుంటారు. అది ఎంత చిన్న అచీవ్‌మెంట్ అయినా సరే మీరు చేసిందది. మీరు గర్వంగా చెప్పుకోవాలి దాని గురించి. నేను కష్టపడ్డాను, నేను అచీవ్‌మెంట్ చేశానని చెప్పి మీరు గర్వంగా చెప్పుకోవాలి. తప్పితే వేరొకరితో కంపేర్ చేసుకొని మీరు తక్కువైపోవాల్సిన పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో లేదనమాట. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీ యొక్క అచీవ్‌మెంట్‌ని మీరెప్పుడు తగ్గించుకోవద్దు. ఆ విధంగా ఎటువంటి మాటలు కూడా మాట్లాడొద్దనమాట. సో, ఇది నంబర్ 3. నంబర్ 4 వచ్చి ల్యాక్ ఆఫ్ అసర్టివ్‌నెస్ అనమాట. సపోజ్ ఏదైనా ఒక గ్రూప్‌లో మాట్లాడుకుంటున్నప్పుడు, ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు,
"అరే! నీ ఒపీనియన్ చెప్పరా దీని మీద" అని చెప్పి అడుగుతారు. వీడు అది మరి నేను ఏం చెప్పాలని చెప్పి నీళ్ళు నమలడం స్టార్ట్ చేస్తారనమాట. అది నీకేదైనా ఒపీనియన్ ఉంది. ఆ ఒపీనియన్ చెప్పడం వల్ల అవతల పక్కవాడు ఏమైనా ఫీల్ అవుతాడు. లేకపోతే ఆ విషయం చెప్పడం అప్రోప్రియేట్ కాదనిపించినప్పుడు అట్‌లీస్ట్ నీ ఒపీనియన్ బయటికి చెప్పడానికి ట్రై చెయి. వేరే విధంగానే చెప్పడానికి ట్రై చెయి. ఒకవేళ నువ్వు అనుకున్నది తప్పు అనిపించినప్పుడు అవతల పక్కవాడు నీకన్నా పెద్దవాళ్ళు, నీకన్నా ఎక్కువ విషయాలు తెలిసిన వాళ్ళు దాన్ని కరెక్ట్ చేస్తారు కదా అట్‌లీస్ట్. అప్పుడు నీకో విషయం తెలుస్తుంది కదా! అలా కాకుండా నేను ఏదైనా విషయం చెప్తే అవతల పక్కడు ఎక్కడ ఫీల్ అయిపోతాడో ఏంటో, ఏమైపోతుందో ఏంటో, వద్దులే దానికన్నా నేను ఇట్లానే ఉంటాను. లేకపోతే నేనేదో అటు ఇటు కాకుండా మాట్లాడతాను, లేకపోతే నంగిగా మాట్లాడతానని చెప్పి ఇలా కనుక కూర్చున్నారంటే, మీ మీద వాళ్ళకి ఎటువంటి ఒపీనియన్ ఫార్మ్ అవుతుందంటే, వీడసలు ఎటువంటి డెసిషన్ తీసుకోలేడు వాళ్ళ లైఫ్‌లో. ఏం డెసిషన్ తీసుకోవాలన్నా సరే మనమే తీసుకోవాలి. వాడికంత సీన్ లేదని చెప్పి మీకెంత ఏజొచ్చినా సరే, మీ యొక్క లైఫ్‌ని వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. తప్పేం కాదు. కొన్ని విషయాల్లో తప్పేం కాదు. బట్ ప్రతిసారి కూడా మీ యొక్క ఒపీనియన్‌ని మినిమమ్ మీరు బయట ఎక్స్‌ప్రెస్ చేయకుండా ఆ విధంగా గనుక వెళ్తున్నారంటే అల్టిమేట్‌గా మీ యొక్క పర్సనల్‌గా మీ యొక్క గ్రోత్ అనేది ఏముండదనమాట. నలుగురు మిమ్మల్ని చూసి అడ్మైర్ చేసే స్థాయికి మీరు ఎప్పుడు ఎదగలేరు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీకేదైనా మాట్లాడే అవకాశం వచ్చిందంటే డెఫినిట్‌గా గట్టిగా మాట్లాడండి. ఏదైనా ఒక మంచి ఫర్మ్‌గా మాట్లాడడం నేర్చుకోండనమాట ఎప్పుడు కూడా. మీ యొక్క ఒపీనియన్ అంటే మీ యొక్క అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పడం అయితే మొదలుపెట్టండనమాట. తప్పైతే తెలుసుకోండి. ఓకే. ఇలా చెప్పడం తప్పు, ఇలా మాట్లాడడం తప్పు. నెక్స్ట్ టైమ్ నుంచి ఇట్లా మాట్లాడను. నేను నా యొక్క తప్పుని కరెక్ట్ చేసుకుంటానని చెప్పి నెక్స్ట్ టైమ్ నుంచి దాన్ని కరెక్ట్ చేసుకొని ఆ విధంగా బిహేవ్ చేయండి. అంతే తప్పితే ఏదో నీళ్ళు నమలడం గానో, లేకపోతే చెప్పలేకపోవడం, ధైర్యంగా లేకపోవడం, లేకపోతే అసలు ఎట్టి పరిస్థితిలో కూడా లేదండి మీరు ఎలా అంటే అలా అని చెప్పి చెప్పడం ఇలాంటివి ఎప్పుడు కూడా చేయొద్దనమాట. ఇవన్నీ కూడా మీ మీద ఒక నెగెటివ్ ఒపీనియన్ అయితే ఫ్రేమ్ చేస్తాయి. మీ విలువను మీరు తగ్గించుకునేలా అయితే చేస్తాయన్నమాట. నంబర్ 5 వచ్చి నెగెటివ్ బాడీ లాంగ్వేజ్. ఎప్పుడైనా కొంతమంది మీరు గమనించే ఉంటారు. మీరు ఎవరితోనో సరే మాట్లాడుతున్నప్పుడు సోఫాలో ఇలా కూలబడిపోతాడు. లేపోతే సూటిగా మీతోటి ఐ కాంటాక్ట్ పెట్టలేరనమాట వాళ్ళు. లేపోతే మాట్లాడుతున్న ప్రతి సేపు మాట్లాడుతున్నంత సేపు గూడా ఇలా వేలు గిల్లుకుంటూ ఉండడం, లేపోతే ఎక్కడో చూసి మాట్లాడుతుండడం ఇలాంటివేవో చేస్తుంటారు. ఇలాంటివి అట్‌లీస్ట్ కొన్ని సిట్యుయేషన్స్‌లో కొన్ని సీరియస్ సిట్యుయేషన్స్‌లో గనక మీరలా బిహేవ్ చేస్తున్నట్టయితే, ఖచ్చితంగా అవతల పక్కోడు ఏదైనా ఇంపార్టెంట్ పని మీద మీకేదైనా పని చెప్పడానికి వచ్చినప్పుడు, లేపోతే సంథింగ్ ఏదో మీ నుంచి ఏదో ఆశిస్తున్నప్పుడు మీరు గనక ఇలా బిహేవ్ చేస్తున్నారంటే, మీ మీద వాళ్ళు పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి తగ్గిపోతాయి. ఎందుకంటే మీరంత సీరియస్‌గా లేరు. ఓకే. వీడేదైనా సీరియస్ పనిస్తే వీడు చేయలేడనమాట. వద్దులే వీడికి వద్దని చెప్పి, మీకు రావాల్సిన ఆపర్చునిటీ కూడా మీ అంతట మీరే కాలుతో తన్నుకున్నట్టు అవుతుందన్నమాట ఎప్పుడు కూడా. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఏమంటే అవతల పక్క వాడికి మీ మీద ఒక ఒపీనియన్ అనేది చాలా ఈజీగా ఫ్రేమ్ అయిపోతుంది. ఓకే. వీడేం చేయలేడురా వీడేం సీరియస్‌గా లేడురా. అట్‌లీస్ట్ నేను చెప్పేదాన్ని వాడు సీరియస్‌గా వినడం లేదు. మీరు చాలా సార్లు చూస్తూనుంటారు. చాలా మంది పిల్లలు కూడా ఇట్లా బిహేవ్ చేస్తుంటారు తల్లిదండ్రులతోటి. వాళ్ళు చెప్తారు. అరే! ఇలాగా నేను చెప్పేది వినంటే వాడి లోకంలో వాడుంటాడు. వాళ్ళేం జేస్తారు కొంతకాలం చెప్తారు. వదిలేస్తారు. వీడింతే ఈడు బాగుపడ్డని జెప్పి వదిలేస్తారు. చెప్పడం మానేస్తారనమాట. సో, అలా మానేస్తే మీ మీ వీళ్ళేమనుకుంటారంటే, ఓకే. ఇలా ఉంటే మనకెవరు ఏం చెప్పరనమాట. ఏ పని చెప్పరనమాట. మనం హ్యాపీగా ఉండొచ్చు, ఖాళీగా కూర్చోవచ్చు అని జెప్పి వీళ్ళనుకుంటుంటారు. బట్ అది చాలా తప్పు. మీ యొక్క విలువను మీరు తీసుకుంటున్నట్టనమాట అదెప్పుడు కూడా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా మీతో మాట్లాడడానికి వస్తున్నప్పుడు వాళ్ళ కల్లో డైరెక్ట్‌గా సూటిగా చూడడానికైతే ట్రై చేయండి. వాళ్ళేం చెప్తున్నారు? మనం ఏమైనా చేయగలుగుతామా లేదా? మనం చేయలేమా? ఓకే. నేను చేయలేనని జెప్పేసేయండి. చేయగలుగుతామా? ఓకే. ఈ టైంలో చేస్తానని చెప్పండి. అంతే తప్పితే ఏదో వాడేదో మాట్లాడుతున్నాడులే వాడంతా వాడు మాట్లాడుకుంటాడు. అంతా చెప్పేసినంత వెళ్ళిపోతాడని జెప్పి ఎప్పుడు కూడా ఆ విధంగా బిహేవ్ చేయొద్దనమాట. అలా చేసారంటే ఖచ్చితంగా మీ విలువను మీరే తీసుకుంటున్నట్టు. ఎప్పుడు కూడా మీ దగ్గరికొచ్చి ఏదైనా మాట్లాడాలంటే అవతల పక్కోడు కూడా ఫుల్ అటెన్షన్ తోటి ఎటువంటి తప్పులు లేకుండా మాట్లాడాలిరా వీడి దగ్గర అనిపించుకునేలా మీరెప్పుడూ ఉండాలి. సో, అలా ఉండడానికి ఎప్పుడు ట్రై చేయండి. సో, నంబర్ 6 వచ్చి సీకింగ్ కాన్స్టెంట్ అప్రూవల్ అనమాట. వీళ్ళకేమంటే వాడేదైనా పని స్టార్ట్ చేయాలనుకుంటే వాడి మీద వాడికి నమ్మకం ఉండదు. వాడొక అనుకుంటాడు. ఒక పని చేయాలని జెప్పి అనుకుంటాడు. వెంటనే ఒక డౌటొస్తుంది. ఇప్పుడు ఈ పని జేస్తే సక్సెస్ అవుతుందా? లేకపోతే మళ్ళా ఫెయిల్యూర్ అవుతుందా? ఎందుకన్నా మంచిది ఒకసారి వాళ్ళని అడుగుదాం అని జెప్పి, అసలు ఈ పనికి సంబంధం లేని వాడిని ఒకడిని తీసుకొస్తాడు. వచ్చి వాడిని ఒపీనియన్ అడుగుతాడు. అడిగిన తర్వాత వాడేదో చెప్తాడన్నమాట. హమ్మయ్య! యెస్. వాడు కనుక మనం అనుకున్నట్టుగా గనుక దానికి ఓకే. పాజిటివ్‌గా చెప్పాడనుకోండి. యెస్. వాడికి అన్నీ తెలుసని జెప్పి అనుకుంటాడు. లేదా మీరనుకున్న దానికి కనుక వాడేమైనా నెగెటివ్‌గా చెప్పాడంటే, అరె! వాడికేం తెలీదని జెప్పి ఇంకోడి దగ్గరికి పరిగెడతాడు. ఇలా వాళ్ళకి సంబంధించిన లేకపోతే వాళ్ళనుకున్న ఒపీనియన్ కరెక్ట్ అని జెప్పి ఇంకొకడు కాన్స్టెంట్‌గా థర్డ్ పార్టీ వచ్చి చెప్పేంత వరకు కూడా వాళ్ళెవ్వరో ఒకళ్ళని అడుగుతూనే ఉంటారు. వాళ్ళకి కాన్స్టెంట్ అప్రూవల్ గురించి వెతుకుతూనే ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు చేసే దాని మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఇలా గనక మీరు చేస్తున్నారంటే ఖచ్చితంగా మీ యొక్క విలువను మీరే తీసుకుంటున్నట్టన్నమాట. ఎందుకంటే మీరు తీసుకున్న డెసిషన్‌కి మీరే వాల్యూ ఇవ్వడం లేదే. మీరు డెసిషన్ మీద మీకే నమ్మకం లేదే. అది నిలబడుతుందో లేదో, సక్సెస్ అవుతారో లేదో మీకే తెలియడం లేదే. అలాంటప్పుడు పక్కోడు ఎవడో వచ్చి మీకెట్లా చెప్తాడు? ఖచ్చితంగా వాళ్ళందరూ అనుకుంటుంటారు. వాడు ఎలాగో మన దగ్గరికి వస్తాడులే అడగడానికి అని చెప్పి, వాళ్ళు కూడా చూస్తుంటారు తప్పితే, మీ యొక్క అభ్యున్నతికి వాళ్ళు ఎటువంటి సహాయం కూడా చేయరనమాట. వదిలేస్తారు అట్టాగే. సో, ఎప్పుడు ఇదెప్పుడు కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. కాన్స్టెంట్‌గా వేరొకడి అప్రూవల్ కావాలి. వేరొకడు అప్రూవ్ చేయాలి నేను చేసిన దాన్ని అన్నటువంటి మైండ్‌సెట్ నుంచి త్వరగా బయటకి రావడానికైతే ట్రై చేయండి అనమాట. అండ్ నెంబర్ 7 వచ్చి యాక్సెప్టింగ్ బ్లేమ్ ఫర్ అదర్స్. ఇదొక మాయారోగం. ఇదేంటో చెప్పలేమసల. ఎవడో తప్పు చేస్తాడు. అది ఇంకోడి నెత్తి మీదేసుకుంటాడు. నెత్తి మీదేసుకొని ఏదో గొప్ప పని చేసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. కొన్ని సిట్యుయేషన్స్‌లో అది ఓకే. బట్ ప్రతిసారి కూడా అవసరం లేని చోట కూడా పక్కవాడిని ఏదో హెల్ప్ చేయడం గాని, లేకపోతే వాడిని సేవ్ చేయడానికి
ప్రతిసారి కొంతమంది రెడీగా ఉంటారనమాట. వాడు చేసిన తప్పు కూడా వీడిని నెత్తి మీద వేసుకొని వీడు తిరుగుతుంటాడు. ఇలా కనుక మీరు చేస్తూ వెళ్ళారంటే ఏం జరుగుతుందంటే, మీకున్న క్రెడిబిలిటీ సొసైటీలో ఎప్పుడు పోతుందనమాట. పక్కవాడి బ్లేమ్ ప్రతిసారి మీరు తీసుకుంటున్నారు. ఏమవుతుంది? అప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఓకే, వాడు మంచోడేరా, తప్పు చేస్తుంది వీడనమాట అని చెప్పి, ఆ తప్పు మీ మీద పడుతుంది. ఎప్పుడు కూడా ఏదైనా సంథింగ్ అటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ ఫ్యూచర్‌లో జరిగాయంటే, ఫస్ట్ అనుమానం మీ మీదకే వస్తుందనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ఓకే, ఏదో ఎవరినో కాపాడాలి, లేకపోతే సంథింగ్ ఏదో చేయాలి. ఇంట్లో చిన్న పిల్లల్ని ఏదో తప్పు చేశారంటే, అమ్మ ఏదో వచ్చి లేదు లేదు వాడికేం తెలీదండి, నాకే ఏదో చేశాను, తెలియకుండా చూసుకున్నానంటే అది ఓకే. అటువంటి సిట్యుయేషన్స్‌లో ఓకే. ఇటువంటి చిన్న చిన్న వాటికి ఓకే అది. పక్కవాడి బ్లేమ్ ఒకటి తీసుకోవడం అనేది. బట్ ఎక్స్‌ట్రీమ్ కేసెస్‌లో కొంతమంది ఏం చేస్తుంటారంటే, పక్కవాడి మీద అతి ప్రేమ అనమాట వాడికి. లేకపోతే అతి నమ్మకం. ఒకవేళ తప్పు నా మీద వేసుకున్నా సరే తర్వాత వాడొచ్చి కాపాడుతాడులే అని చెప్పి అతి నమ్మకం అదంతా కూడా. అంత ఓవర్ నమ్మకాలు ఎప్పుడు పెట్టుకోవద్దనమాట. అంత వచ్చి హెల్ప్ చేసేవాడు ఎవరు కూడా ఇప్పుడు లేరు. ఇప్పుడు కూడా పక్కవాడి తప్పులు నా మీద వేసుకొని నేను చేశానని చెప్పి చెప్పుకోవడం ఎలాంటిదంటే, ఇంకా దానికి చెప్పలేం. దానికి ఇంకా ఎటువంటిదని చెప్పి మనం చెప్పలేం. ఎందుకంటే ఆ తర్వాత వచ్చేటటువంటి ఆఫ్టర్ మ్యాథ్ అనే దాన్ని అనుభవించిన తర్వాతే వాడికి ఒకసారి తెలుస్తుందన్నమాట. అరే! ఎందుకు చేశానురా ఈ తప్పు అని చెప్పి. సో, ఇటువంటి సిట్యుయేషన్స్ ఎప్పుడు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఇలాంటివి గనుక మరీ కాన్స్టెంట్‌గా మీరు చేస్తున్నారంటే మీ విలువ ఖచ్చితంగా తగ్గుతుంది. ఎవడో ఏదో వచ్చి చేయాల్సిన పని లేదు. మనకు మనమే తగ్గించుకుంటున్నట్టనమాట. సో, ఇది నంబర్ 7. నంబర్ 8 వచ్చి కంపేరింగ్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ అన్నమాట. ఇది కొంత ఎక్స్‌టెంట్ వరకు ఓకే. పక్కవాడు మనకన్నా పై స్థాయిలో ఉన్నాడు. మనం కూడా ఆ స్థాయికి చేరుకోవాలి. చేరుకోవాలంటే ఏం చేయాలి? మనం కూడా కష్టపడాలి. తగినంత శ్రమ చూపించాలి. ఏదైనా సన్నద్ధం అవ్వాలి. పరీక్షలు ఏమైనా ఉన్నాయంటే వాటికి సన్నద్ధం అవ్వాలా, లేకపోతే సంథింగ్ చేయాలి. కష్టపడాలి. అది ఓకే. అంతవరకు ఓకే. అలా చేస్తే ఓకే. అలా కాకుండా వాడు పెట్టి పుట్టాడురా, వాళ్ళ మనకెక్కడవుతుంది. యోగం ఉండాలి, రాసిపెట్టి ఉండాలని చెప్పి కొంతమంది ఏం చేస్తుంటారంటే, వాడి మీద లేనిపోని కక్ష పెంచుకుంటారనమాట. ఈర్ష్య అనేది పెరుగుతుందన్నమాట. అసూయ అనేది పెరుగుతుందన్నమాట. ఎప్పుడు చూడు వాడు కనబడితే వాడు ఏదో నెగెటివ్ అని చెప్పి పైకి నవ్వుతూ మాట్లాడడం. లోపల మాత్రం సంథింగ్ ఏదో ఫీలింగ్ పెట్టుకొని తెలిసిపోతుంటుంది అవతల పక్క వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు మనతోటనేది వీళ్ళకి తెలుస్తూనే ఉంటుందన్నమాట. సో, ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోండి. బానే ఉంది. అలా కాకుండా ఆ స్టేజ్‌కి మనం ఏం చేస్తే వెళ్తాం అన్నట్టుగా ఆ కంపారిజన్ మిమ్మల్ని కనుక మోటివేట్ చేస్తే ఓకే. అలా కాకుండా మీరు మరింత దిగజారిపోయేలా గనుక మీరెప్పుడు కంపేర్ చేసుకుంటున్నారైతే, అటువంటి కంపారిజన్ చేసుకోవడం వల్ల మీ యొక్క విలువను మీరే తగ్గించుకుంటున్నట్టు, మీ యొక్క స్థాయిని మీరే తగ్గించుకుంటున్నట్టనమాట. ఎందుకంటే వాడితో పోలిస్తే నేను తక్కువ అని చెప్పి మీకు మీరే ఒప్పుకుంటున్నట్టనమాట. అటువంటి కంపారిజన్ గనుక చేసుకున్నారంటే. ఇది చాలా తప్పు ఎప్పుడు గూడా. కంపేర్ చేసుకోండి. మనం కూడా ఏం చేస్తే ఆ లెవెల్‌కి వెళ్తాం. మనం కూడా ఎంత కష్టపడితే ఆ లెవెల్‌కి వెళ్తాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వాడు ఆ లెవెల్‌లో ఉన్నాడంటే అంత కష్టపడ్డాడు కాబట్టి ఆ లెవెల్‌లో ఉన్నాడు. సో, మనం కూడా అంత కష్టపడితే మనం కూడా వెళ్తామేమో ఆ లెవెల్‌కి అన్నటువంటి పాజిటివ్ మైండ్‌సెట్, లేకపోతే గ్రోత్ మైండ్‌సెట్ ఉంటే మనం కూడా అట్లా మారుతాం కదా! అలా కాకుండా ఎంతసేపు కూడా వాడిని చూసి ఈర్ష్యపడుతూ, అసూయపడుతుంటే మనకేమొస్తుంది? మనం వాడికన్నా తక్కువ అని చెప్పి మన మీద మనమే ముద్ర వేసుకున్నట్టనమాట. సో, ఇలాంటిది ఎప్పుడు కూడా అవాయిడ్ చేయండనమాట. నంబర్ 9 వచ్చి అవాయిడింగ్ ఛాలెంజెస్ అనమాట. కొంతమంది జీవితంలో కొన్ని కొన్ని సార్లు ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఛాలెంజింగ్ సిట్యుయేషన్ వస్తుంటాయి. సపోజ్ మీరేమైనా పని చేస్తున్నారు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ నువ్వు లీడ్ చేయాలని చెప్పి మీ యొక్క మేనేజర్ వచ్చి మీకు చెప్తారు. చెప్పిన తర్వాత కొంతమంది ఏం చేస్తుంటారంటే డౌట్ అనమాట. సెల్ఫ్ డౌట్ వాళ్ళకి. చేస్తాందో లేదో, ఎందుకొచ్చిందిరా బాబు! ఇప్పుడు అనవసరంగా దీన్ని ఒప్పేసుకున్నామంటే ఏమవుతుంది ఏంటో అని చెప్పి వాడికి తెలుసు వాడు చేయగలుగుతారని చెప్పి వాళ్ళకి తెలిసైనా సరే భయం అనమాట. భయం అనేది ఆపేస్తుంటుంది మనిషిని. ఎందుకులే అని చెప్పి వాళ్ళతో సార్ నేను చేయలేను సార్, నా వల్ల కాదు, ఇంత ప్రెషర్ నేను తీసుకోలేను, ఇంత ఎక్కువ కష్టపడలేను నేను. యాస్ ఆఫ్ నౌ నేను కంఫర్ట్ జోన్‌లో ఉన్నాను. ఆ కంఫర్ట్ జోన్ దాటి నేను బయటికి రాను. నా వల్ల కాదని చెప్పి మొఖం మీద చెప్పేసి ఆ ఛాలెంజెస్ అనేదాన్ని అవాయిడ్ చేస్తుంటారు. ప్రొఫెషనల్ లైఫ్‌లోనే కాదు, పర్సనల్ లైఫ్‌లో కూడా చాలామంది ఏమంటే కొన్ని కాన్‌ఫ్లిక్ట్స్ వస్తే వాటిని రిజల్యూట్ అనేది చేసుకోరనమాట వాళ్ళు. అసలు రిజాల్వ్ చెయ్యరు వాళ్ళు. వాళ్ళకేమంటే భయం. చేస్తే ఏమవుతుందో, వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుందో, ఒకళ్ళు సపోర్ట్‌గా మాట్లాడితే ఏమవుతుందో అని చెప్పి ఒక రకమైన భయం అనమాట ఎప్పుడు కూడా. సో, ఇటువంటి వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ మీరు గనక అబ్జర్వ్ చేశారంటే ఐదర్ దే విల్ బి లైక్ టూ సబ్మిసివ్ లేకపోతే ఎక్కువ అప్రెసివ్‌గా ఉంటారన్నమాట ఇలాంటి వాళ్ళు. ఎప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి కాన్ఫ్లిక్ట్‌ని రిజల్వ్ చేయలేరన్నమాట. వాళ్ళ వల్ల కాదు. ఆ రిజల్యూషన్ అనేది వాళ్ళు తీసుకొని రాలేరు. సో, ఇటువంటి దాంట్లో వాళ్ళు ఛాలెంజెస్ అనేవి యాక్సెప్ట్ చేయలేరన్నమాట. ఇలాంటి బిహేవియర్ గనుక కంటిన్యూయస్‌గా గనక ఎగ్జిబిట్ అవుతూ ఉంటే, వాళ్ళ యొక్క విలువని ఎవరు వాళ్ళని పట్టించుకోరు. అరేయ్! వాడేం చెప్పలేడురా. వాడు ఒక సైడ్ తీసుకోలేడు వాడు. ఎవరికో సపోర్ట్‌గా మాట్లాడాడు. అటువంటి వాడిని అడిగి అనవసరం అని చెప్పి, వాళ్ళింకా మిమ్మల్ని వెలేసినంత పని చేస్తారన్నమాట. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే మన విలువ మనం తగ్గించుకుంటుంటామన్నమాట. ఏదైనా ఛాలెంజ్ వచ్చిందంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేం. చేసినా సరే దాన్నయితే మనం రిజాల్వ్ చేయలేమన్నమాట. సో, ఇటువంటి ప్యాటర్న్స్ అనేవి మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి లైఫ్‌లో. పర్సనల్ లైఫ్‌లో గాని, లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్‌లో గాని. ఇప్పుడు కూడా ఛాలెంజెస్ వచ్చాయంటే మీ వల్ల అవుతుందా? తీసుకోండి. అవ్వదా? ఏం చేస్తే మనం దాన్ని ఆ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తే దాన్నయితే అచీవ్ చేయగలుగుతాం అని చెప్పి వేస్ వెతుక్కొని దాన్ని కంప్లీట్ చేయాలి తప్పితే ఏదో ఛాలెంజ్ వచ్చింది నేను చేయలేను, నా వల్ల కాదని చెప్పి ఎప్పుడు చతికిల పడితే మనకి ఎటువంటి విలువ రాదనమాట సొసైటీలో. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఛాలెంజెస్ అనేవి వస్తే దాన్ని అవాయిడ్ చేయొద్దు. మీ వల్ల అయితే చేయండి. లేకపోతే దాన్ని ఎలా అచీవ్ చేయాలో తెలుసుకొని దాన్ని అప్పుడైతే యాక్సెప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట. అండ్ చివరగా వచ్చి నాట్ సెట్టింగ్ బౌండరీస్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు మనం అసలు బౌండరీస్ సెట్ చేయాలి? ఎవరికైనా సరే, ఫ్యామిలీ మెంబర్స్‌కైనా లేకపోతే ఫ్రెండ్స్‌కైనా, రిలేటివ్స్‌కైనా
ప్రొఫెషనల్ లైఫ్‌లో అయినా సరే ఎందుకు బౌండరీస్ అనేవి సెట్ చేయాలంటే, బౌండరీ అనేటటువంటి ఒక సన్నటి లైన్ గనక లేకపోతే, మన జీవితం మీద ఆధిపత్యాన్ని మనం వాళ్ళకి రాసిచ్చినట్టే అనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇటువంటి బౌండరీస్ కనుక సెట్ చేయగలిగే మనస్తత్వం మీ దగ్గర లేదు అంటే, మీ లైఫ్‌ని కంట్రోల్ చేసేవాడు ఎంతో మంది ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ మీద మీ లైఫ్ అనేది ఒక తోలుబొమ్మలా ఆడుతూ ఉంటుందన్నమాట. వాళ్ళు ఏం చెప్తే మీరు అది చేస్తూ ఉండాలి. వాళ్ళకి ఏ ఫేవర్స్ కావాలంటే మీరు అవి చేస్తూ ఉండాలి. వాళ్ళు ఎప్పుడు రమ్మంటే మీరు అటు పోతూ ఉండాలి. ఎందుకంటే మీరు ఎటువంటి బౌండరీస్ సెటప్ చేయలేకపోతున్నారు వాళ్ళకి. మీ యొక్క జీవితాన్ని మొత్తాన్ని వాళ్ళ చేతిలో మీరు పెట్టేశారు. మీ యొక్క జీవితం వాళ్ళ ఆధీనంలోకి అయితే వెళ్ళిపోయిందనమాట. సో, బౌండరీ సెటప్ చేయడం అయితే నేర్చుకోండి. ఎవరికి ఎంతవరకు మీ జీవితం మీద కంట్రోల్ ఇవ్వాలన్నది మీ చేతిలోనే ఉంటుందనమాట. అండ్ ఈ యొక్క ఇష్యూస్ అన్నింటికి ఏంటి సొల్యూషన్? ఒకటే సొల్యూషన్. ఎట్లా మనం అవాయిడ్ చేయాలంటే, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మాటలు మాట్లాడడం వేరు, మాట తొల్లడం వేరనమాట. చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏంటి మాటలు మాట్లాడడం అనేది చాలా కష్టం అని చెప్పి. ఎందుకంటే మీ యొక్క మాటకు అంత శక్తి ఉంటుంది. మన మాటని ఎలా ఉపయోగిస్తున్నాం అనే దాని మీదే మొత్తం అంతా ఆధారపడి ఉంటుందనమాట. సో, మీ మాటని మీకు వాల్యూ పెంచుకునేలా మీరు మాట్లాడాలి తప్పితే, మీ విలువ తగ్గించుకునేలా మీరెప్పుడు కూడా మాట్లాడకూడదనమాట. కొంతమంది అనుకుంటుంటారు. వాడేదో వాగుతుంటాడురా! వాడినంత సీరియస్‌గా తీసుకోవాల్సిన పని లేదని చెప్పి. ఎందుకంటే వాడు ఇష్టం వచ్చింది వాగుతూ ఉంటాడు. మాట తుళ్ళుతూ ఉంటాడు. వాడి మాటకొక హద్దు అనేది ఉండదనమాట. లేకపోతే ఏం మాట్లాడతాడో వాడికే తెలీదు. కొంతమంది అలా బిహేవ్ చేస్తుంటారు. అటువంటి వాళ్ళని ఎవడు కూడా కేర్ చేయడు. వాడి విలువను వాడే తగ్గించుకునేలాగా మాట్లాడుతుంటారనమాట. అలా కాకుండా ఒక మాట మాట్లాడే ముందు, ఆ మాట మాట్లాడితే దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అవతల పక్కోడు ఏమనుకుంటాడో ఏంటో? లేపోతే మనం ఏదైనా అన్న తర్వాత ఒకవేళ ఏదైనా ఫీడ్‌బ్యాక్ వచ్చినా సరే దాన్ని తీసుకోగలుగుతానా లేదా? లేపోతే ఇటువంటి అన్నీ కూడా ఆలోచించుకొని గనక మనం మాట్లాడుకున్నామంటే ఖచ్చితంగా ఒక మంచి వాల్యూ అనేది పెరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ మన మాటకు ఒక రకమైన పవర్ వస్తుందన్నమాట. వాడు ఒక మాట మాట్లాడాడంటే చాలా నిక్కచ్చిగా మాట్లాడతాడు. చాలా ఫర్మ్‌గా మాట్లాడతాడు. సో, అతను ఏదైనా చెప్పాడంటే ఖచ్చితంగా అందులో నిజం ఉంటుంది. లేకపోతే నిజాయితీ ఉంటుంది అని చెప్పి ఒక స్టాంప్ అనేది పడుతుంది మన మీద కూడా. అంతే తప్పితే ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ, ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని మాట్లాడుతూ, ఏదో పక్కవాడిని నవ్వించాలి కదా అని మాట్లాడుతూ వేగ్‌గా కామెంట్స్ గనక మనం పాస్ చేస్తున్నామంటే ఎటువంటి వాల్యూ ఉండదన్నమాట. సో, ఇప్పుడు మన మాటను గనక అదుపులో పెట్టుకున్నామంటే ఖచ్చితంగా మనం ఏమనుకున్నా సరే దాన్ని సాధించగలుగుతాం. అట్ ద సేమ్ టైమ్ పక్కవాడికి కూడా మన మీద ఒక ఇంప్రెషన్ అనేది వస్తుంది. ఓకే. వీడితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వీడిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనమైతే ఆల్టర్ చేయలేమనమాట. సో, మనం వీడి దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి వాడు కూడా అలా ఉంటాడు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ చాలా లూజ్ టంగ్ అంటుంటారన్నమాట చాలామంది. ఇటువంటి లూజ్ టంగ్ గనుక ఉందంటే మాత్రం ఖచ్చితంగా ఎవడో వచ్చి మనల్ని పాయింట్ ఔట్ చేసి మనల్ని తగ్గించాల్సిన పని లేదు. మన విలువని మనమే తగ్గించుకుంటాం అన్నమాట. సో, ఎప్పుడు కూడా మీరు మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి అన్నమాట. సో, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.